సామ్ 19:1. నేను చిన్నతనంలో గ్రామంలో పెరిగాను. బయట ఇంటి బయట మంచం వేసుకొని లేదంటే కింద పడుకొని ఆకాశం వైపు చూసినప్పుడు అందులో ఆకాశము, నక్షత్రాలు, తర్వాత చీకటి లేని సమయంలో చంద్రుని యొక్క వెలుతురు, అది మాకు వెలుతురుగా ఉండేది. అది మాకు వెలుతురుగా ఉండేది. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది, సృష్టి ఇంత అందంగా ఉంది, అసలు దీన్ని ఎవరు చేశారు, ఇది చేసిన వారు ఎవరు అనిపిస్తుంటారు కదా. మనకైతే విశ్వాసాలకు తెలుసు ఏంటి, దేవుడు సృష్టిని చేశాడు, ఆయన సమస్తం చేశాడు, ఆయన చేతులని అవి వివరిస్తూ ఉన్నాయి, ఆయన చేతులు ఏం చేస్తుంది, అవి వివరిస్తూ ఉన్నాయి. అంటే అందులో మనల్ని కూడా తన సంస్థలతో మనల్ని చేశాడు కదా, అగామాగనం చేశాడు. అయితే సృష్టి చూసినప్పుడు ఆ దేవుని యొక్క మహిమను, ఆయన చేస్తానని ప్రకటిస్తా ఉన్నాయి. అసలు మనల్ని ప్రజలు చూసినప్పుడు దేవుని మహిమపరిచే విధమైన మన జీవితం ఉంటుందా? వెరీ ఇంపార్టెంట్. ద వే వి టాక్, మనం మాట్లాడే విధానము, మనము ఇతరులతో విధానము, ఇతరులతో సంబంధించే విధానము, ఈ వ్యక్తిని చూస్తే, ఈ వ్యక్తితో మాట్లాడితే నేను చూడగలను, మీకు అందరికీ వెళ్తే కనబడుతూ ఉన్నదా? దావిది మహారాజు అయితే అర్థం చేసుకున్నాడు ఏంటంటే దేవుని యొక్క దృష్టి ఎంతో ఆయన మహిమను తెలియపరుస్తుంది. అవి మాట్లాడుతున్నాయి, సృష్టి మాట్లాడుతుందా, ఆకాశం మాట్లాడుతుందా, ఇంటి మాట్లాడుతుందా, చంద్రుడు మాట్లాడుతున్నాడా? మనం మాట్లాడుతూ ఉన్నాం. అవి మాట్లాడుకున్నా కానీ ఏం చేస్తున్నాయి, దేవుడు ఏవైతే సృష్టించాడో, ఏవైతే భూమికలను సృష్టించాడో అవి వాటి పనులు అవి చేస్తా ఉన్నాయి. అది నిన్ను నన్ను భూమి కొరకు సృష్టించాడు. అలాంటి జీవితము మనం కలిగి ఉంటున్నామా? నేను ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, గమనించండి, క్రైస్తవుడు విశ్వాసి ఇద్దరితో సంభాషణ జరుగుతూ ఉన్నది. జరుగుతున్న సమయంలో ఒక విశ్వాసి ఒక చోట పని చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా శుభ కలిగి ఉంటారు. విశ్వాసానికి క్రైస్తవుడు వచ్చి అడిగాడు, అని అడిగాడు. చెప్పాను. ఒక మాట ఉన్నది, దేవుడు ఉంది అని పొగలేదు. క్రైస్తవుని ఎన్నాడు కూడా ఇంత పెద్ద సుఖం పెడతారు, చేస్తారు, కానీ ఈనాడు కూడా దేవుని ప్రేమను అని అన్నప్పుడు నిజంగా మనము అనే ఒక మహిమను ఆయన జీవితాన్ని మనము వ్యక్తం చేస్తున్నామా? అంతమంది కాకుండా ఆ యొక్క సంస్థ యొక్క ఆ వ్యక్తి ఏదైనా వారి జీవితంలో చిన్న తప్పు చేస్తే గంట సేపు నిలబడి వాయిస్తాడు. బయటకు వెళ్ళిన అవిశ్వాసులు మీ గురించి మా గురించి ఏం చెప్తారు? మీ గురించి మా గురించి ఏం చెప్తారు? తప్పు అందరూ భూమి ఆకాశము అందులో సమస్తము అందరూ ఎలా ఉండాలని లేదు. దేవుని యొక్క మహిమను తెలియపరుస్తున్నాయి, ఆయన చేసుకుని ప్రతిపరుస్తున్నాయి. కానీ మనము ఆయన రక్తం చేత కలగకుండా మనము ఏం చేస్తున్నాం? మనం ఇలా తప్పులు చేసిన వాళ్ళ మనం ఎలా ఉంటున్నాం? మనం ఇలా అపరాధం చేసిన వాళ్ళ మనం ఎలా ఉంటున్నాం? దేవుని మనం చేసుకుంటాము.
ఆ పరిశుద్ధ ఎలాంటి నేను చేశాను నా జీవితం ద్వారా ఆయన చేసుకున్న మనము ఆయన యొక్క ఎంతగా దేవుడు వ్యక్తిని ఎంత అందంగా పై కనిపించే రూపం కాదు కానీ హృదయంలో ఎంత అందంగా వచ్చేసాడు, ఎంత అందంగా ఆయన హృదయం ఉంది, ఎంత అందంగా అలా లేకపోతే ఒకసారి దావిద మహారాజు అది మనం కూడా ఆయన చేసుకున్న మనము ఆయన మహిమను ఆయన మనం ప్రశ్నించే వారంగా ఉందాం. అలా లేకుండా ప్రోగ్రాంలో చేస్తే మనకేమి లాభం కలగదు. లేక ఎగ్జామిన్ అలా ఆయన చేసుకుని ఆయన చేస్తూ చేయబడిన నేను ఆయన ప్రశ్న చేస్తున్నానా, ఆయన మహిమను వివరిస్తున్నానా? హృదయకాలంలో ప్రోగ్రాంలో చేయాలి ఎగ్జామిన్ మీకు ప్రశ్న చూస్తుంది కానీ మీ ప్రశ్న చేయగల నేను అది చేయలేకపోతున్నాను, ఇక నుంచి అది చేయడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకొని, ఒకవేళ ఈ విషయంలో తక్కువ ఉంటే ఆయన మహిమను ఆయన యొక్క చూసుకోవడానికి ప్రశ్నించే విషయంలో ఊహించే విషయం తక్కువ ఉంటే మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని బాబా ఇక నుంచి నేను ఆ విధంగా ఉండను, నన్ను ప్రత్యేకంగా చేశావు కదా, సృష్టి నీ మహిమను వివరిస్తుంది కదా, నీ చేతి పనిని ప్రచురిస్తుంది కదా, నన్ను నువ్వు చేశావు, నేను ఆ విధంగా నీ మహిమను నీ చేతి పనిని ప్రచురించడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన పూర్వకంగా